ఒక ప్రెగ్నెన్సీ దాల్చడానికి లేదా డెలివరీ రావడానికి సపోర్ట్ చేసే ఆర్గాన్స్ ఒకటి గర్భసంచి రెండు వైపులా ఉన్న ట్యూబ్స్ వీటినే ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాము అండ్ రెండు వైపులా ఉన్న అండాశయాలు ఈ మూడు ఆర్గాన్స్ మనకు కరెక్ట్గా వర్క్ చేస్తేనే ఒక ప్రెగ్నెన్సీ అన్నది లేడీకి వస్తుంది దీంట్లో ట్యూబ్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ప్లే చేస్తాయండి అవి ఏంటి అంటే ప్రతి మంత్ పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్న లేడీస్కి రైట్ సైడ్ లేదా లెఫ్ట్ సైడ్ అండాశయం నుంచి ఒక ఎగ్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఈ రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్ హెల్తీగా ఉంటే కరెక్ట్గా దాన్ని ఎగ్ క్యాచ్ చేసుకోగలుగుతుంది క్యాచ్ చేసుకున్నాక ట్యూబ్ ఆల్మోస్ట్ ఒక 10 mm లెంత్ ఉంటే దాంట్లో హాఫ్ డిస్టెన్స్ వచ్చి ఎగ్ ఆగుతుంది అనమాట భర్త భార్య కలిసినప్పుడు కణాలు అన్నవి గర్భసంచి మూతి దగ్గర డిపాజిట్ అవుతాయి ఇక్కడ నుంచి కోట్లలో డిపాజిట్ అయిన స్పర్మ్స్ ఎగ్ వరకు రీచ్ అయ్యే డిస్టెన్స్లో 90 to 99% చనిపోతాయి వన్ గుడ్ స్పర్మ్ ఒకవేళ ఎగ్ వరకు రీచ్ అవ్వగలిగితే ఎగ్ కణం కలుస్తే ఈ కలయిక అన్నది మనకి ట్యూబ్లో జరుగుతుంది ఫర్టిలైజేషన్ అంటాం సో ఈ కలయిక స్టెప్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ప్రెగ్నెన్సీకి సో అది ట్యూబ్లో జరుగుతుంది జరిగిన తర్వాత ట్యూబ్లోనే పిండం ఏర్పడుతుంది ఇక్కడ ఏర్పడిన పిండము రిమైనింగ్ లెంత్ ట్యూబ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి గర్భసంచిలోకి వస్తుంది వచ్చిన తర్వాత గర్భసంచి లోపల ఉన్న లైనింగ్ ఎండోమెట్రియం అంటాం దానికి ప్లస్ ఎంబ్రియోకి మధ్యలో ఒక డైలాగ్ అన్నది జరుగుతుంది జన్యుపరంగా ఆ పిండం బాగుంది అన్నది గర్భసంచి గుర్తిస్తే అప్పుడు దాన్ని అతుక్కొనిస్తుంది పిండంని అతుక్కున్నప్పుడు లేడీకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది